కీర్తన చూద్దాం మనం. నలభై రెండో కీర్తన మొదటి వచనం చూద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. చాలు. ఇక్కడ కోరాహు కుమారులు వీళ్ళు చేసిన దైవ ధ్యానం. వీళ్ళు ఏమన్నారంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అంటే ఈ విషయాలు మనం చాలా విషయాలు గమనించుకోవాలి. దుప్పి ఉదయాన్నే లేచినప్పుడు అది వాగుల కోసం వెతుకుద్దంట. వాగుల కోసమో కుంటల కోసమో నీటి కోసం వెతుకుతూ ఉంటుంది. అంటే ఎందుకు వెతుకుద్దంటే అది ఉదయాన్నే లేచి ఆ నీళ్లలో కొంచెం సేపు ఈదినప్పుడు తనలో ఉన్న వాసనంతా పోయి ఆ వాసన లేకుండా ఉంటుంది. ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. అప్పుడు అది నిర్భయంగా ఎక్కడికి వెళ్ళి మేయాలన్నా కానీ తిరగాలన్నా అది నిర్భయంగా ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క వాసన అంట అది వెళ్ళినప్పుడు ఆ వాసన పసిగడతాయి అంట. సింహాలు కానీ పుల్లు కానీ ఆ వాసన పసిగడతాయి. ఆ వాసన బట్టి ఇటు దుప్పి వెళ్ళిందని అవి గమనిస్తాయి అన్నమాట. అందుకని ఆ వాసన చూసుకుంటా వెళ్ళి ఆ దుప్పి దగ్గరికి వెళ్ళి వాటిని చంపేస్తాయి. అందుకని దుప్పి ఏం చేస్తుందంటే ఉదయాన్నే లేచి ఆ నీళ్ళలో పడి కాసేపు ఈదినప్పుడు ఆ వాసనంతా పోద్ది. అప్పుడు దానికి భయం ఉండదు. పులి కానీ సింహం కానీ చూసినప్పుడే కనపడుద్ది, కానీ దాని వాసన కనుగొనే ప్రసక్తి ఉండదన్నమాట. అందుకని ఏం చేస్తుందంటే అది అపాయము రాకుండటం కోసం అది ఉదయాన్నే లేచి వాగులో అది ఈదుతూ ఉంటుందండి. అంటే అది అపాయాల నుంచి బయటపడుద్ది. అందుకోసం దుప్పి ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి ఎలాగైతే అపాయంలో పడకుండా నీటి కోసం ఆశపడుద్దో నేను కూడా నీ సన్నిధిలో ఉండాలని నేను ఆశపడుచున్నాను. దుప్పి అపాయాల నుంచి తప్పించుకున్నట్లుగా నేను కూడా ఈ లోక సంబంధమైన వాటి గురించి వాటిని బట్టి నేను తప్పించుకోవాలా. నాకు శ్రమలు రాకూడదు, ఏ విధమైన అపాయాలు నాకు కలగకూడదు, సాతాను శోధించే శోధనలకు నేను లొంగిపోకూడదు, ఒక బలమైన విశ్వాసిగా నీ సన్నిధిలో ఉండాలని చెప్పి ఆయన జీవము గల దేవుని కొరకు అదే ఆయన ఆశ. అది ఎంత శ్రేష్టమైన ఆశ! అది ఎప్పుడు ఆ విధంగా ఆశపడతా ఉండేవాడు. ఇది చాలా శ్రేష్టమైన ఆశ. ఇది దేవుని సన్నిధిలో దాన్ని గడిపినప్పుడు తనకి ఏ అపాయం ఉండదు, ఏ విధమైన మరి అపాయాలు తనకు కలగవు. దేవుని సహాయం తనకుంటుంది, దేవుని కాపుదల ఉంటుంది, సాతాను శోధన ఉండదు అని ఈ భక్తుడు ఏం చేశాడంటే ఈ విధమైన ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం 18వ కీర్తనలో చూసినప్పుడు దావీదు కూడా ఒక మాట అంటాడు. చూద్దాం మనం. అది 18వ కీర్తన చూడండి. 18వ కీర్తన 21వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను,
భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చూయనల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడుననైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. చాలు చాలు. ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుని యందు తనకుండా భయాన్ని, తనకుండా భక్తిని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అతడు న్యాయవంతుడిగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, దేవుని యొక్క న్యాయ విధులన్నీ అనుసరిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమంటాడంటే నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. అంటే ఏంది చేతుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఏం ప్రత్యేకత ఉంది? ఆయన చేతులను బట్టి ఆయన చేసుకున్న మంచి తీర్మానం అన్నమాట. అది ఒక కట్టడ. ఆయన చేతులకు ఒక నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు. ఆసాపు కుమారుడు నిబంధన ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని కోసం ఎట్లా వెతికాడో ఈయన కూడా దేవుని దృష్టికి ఒక మంచి వ్యక్తిగా కనపడాలని, అతడు శ్రేష్టంగా బ్రతకాలని తన చేతులకి ఒక నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. తన చేతులు ఏం చేశాడంటే మంచి పనులే చేయాలని ఒక నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చేసే పనులు అన్నీ మంచి పనులే. మంచి పనులకే ఈ చేతులు వాడబడతాయి, కానీ వ్యర్థమైన పనులకి ఈ చేతులు వాడబడవు కదా. హృదయము అన్నిటికంటే మోసకరమైన దాన్ని కనుగొనగలిగిన వాడెవడు? అది ఘోరమైన వ్యాధి గలదంటారు. మరి హృదయంలో వచ్చిన చెడంతా మరి చెయ్యి ఏం చేస్తుంది? హృదయంలో ఎవడమైన కోపం ఉందనుకో, ఈ చేతులు కొట్టవా? అపవిత్ర పనులు చేయవా? బాగా కోపం వచ్చిందనుకో ఏం చేస్తాడు? ఈ చేతులు పనిచేయవు. హృదయానికి చేతులకు అక్కడ లింకు లేదు. అక్కడ హృదయంలో కోపం ఉండొచ్చు, కానీ ఎలాంటి పనులు అయితే అలాంటి పనులు ఈ చేతులు చేయవు. ఒక శ్రేష్టమైన పనులే చేస్తాయి, దుర్మార్గ పనులు చేయవు. హృదయంలో కోపం ఉండొచ్చు, కానీ ఈ చెయ్యి ఏం చేస్తుందంటే హృదయాన్ని అనుసరించి నడవదు. ఈ విషయాన్ని మనం గమనించాలి కదా. ఒకసారి మనం యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం చూడండి. ఒకటో వచనం చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటిని కన్యకను నేను ఎలాగు చూచుదును అలాగు చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలముననున్న సర్వశక్తిని స్వాస్థ్యమేమగును. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ కన్నులతో నిబంధన చేసుకున్నాడు. కన్నులు ఏవి పడితే ఇవి చూడవు. ఎందుకంటే తను కన్నులతో నిబంధన చేసుకున్నాడు. దావీదు కన్నులతో చూశాడు. తను ఒక నిబంధన చేసుకోలేదేమో, ఇక్కడ చేతులను బట్టి నిబంధన చేసుకున్నాడు, కానీ కన్నులను నిబంధన చేసుకోవాలా. అలాంటి స్థలంలో యోబుంటే ఏం చేసేవాడు? చూసేవాడు కాదు. యోబు కన్నులతో నిబంధన చేసుకున్నాడు. అలాగూ చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును. ఒకసారి 7వ వచనం చదవండి.
న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల చాలు. ఇక్కడ ఈ మాటలు మనం గమనించేది ఏంటంటే, కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఇక్కడ హృదయం వేరొక రకంగా ఉంది. ఇక్కడ ఒకవేళ హృదయాన్ని అనుసరించి నా కన్నులు నడిస్తే మాలిన్యం అయిపోతాయి. అందుకని హృదయాన్ని అనుసరించి నా కన్నులు అనుసరించట్లేదు అంటాడు. ఈ విషయాన్ని గమనించాలి మనం. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. హృదయంలోకి రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల ఉద్దేశాలు వస్తాయి. కానీ వీళ్ళు చేసుకున్న నిబంధన ఎలాంటిదంటే, నేను ఏమీ అపవిత్రమైనవి చూడకూడదు, కన్యకను చూడకూడదు, పాపాన్ని చూడకూడదు. ఒక నిబంధన. మరి హృదయం ఏం చేస్తుంది? హృదయంలో వస్తాయి ఆలోచనలు. హృదయాలోచనలను బట్టి ఎప్పుడైతే మనం వాటిని హృదయాన్ని బట్టి నడుస్తామో పాపంలో పడిపోవాల్సి వస్తుంది కదా. మనకి ఎవరి మీద కోపం వచ్చిందనుకో, తెలియకుండానే ఈ చెయ్యి పైకి లేచి కొట్టడానికి, కాళ్ళతో దండొచ్చు, నోటితో దూషించవచ్చు, మరి వాళ్ళ వైపు క్రోధంగా చూడొచ్చు. ఈ హృదయాన్ని అనుసరించి అన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు నిబంధన కలిగి జీవిస్తావో, నీ చెయ్యి కానీ, నీ కాలు కానీ, నీ నోరు కానీ, నీ చూపు కానీ నిబంధనలో ఉన్నప్పుడు హృదయం ఏం చేస్తుంది? హృదయానికి ఎన్నెన్నో రకరకాల తలంపులు వస్తూ ఉంటాయి, కానీ సహకరించే స్థితి లేదు. హృదయాలోచనలు తిరస్కరిస్తున్న ఈ కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా హృదయం చెప్పినట్టు ఇంట్లో. ఎందుకంటే దేవుని సన్నిధిలో తను నిబంధన చేసుకున్నట్టు తను. అందుకని ఏం చేస్తున్నారు? ఉదాహరణకి ఏంటంటే, మనం ఒక మొక్క వేసినప్పుడు అది మొలుసుద్ది, అది కానీ బయటికి రావటానికి అక్కడ నీళ్ళు లేక ఎండిపోయి ఉంటుంది, అక్కడ పేడు కట్టిద్ది అనమాట. ఆ మొక్క బయటికి రాదు, అక్కడే పెరిగిద్ది, ఇటు తిరిగిద్ది. కొన్నాళ్ళు పోయాక అది సవిసిపోద్ది. అది ఎందుకంటే బయటికి రాలేదు కదా. అది బయటకు వస్తే ఫలించేది, విస్తారంగా కాయలు కాసేది. అది బయటకు వచ్చేది ఛాన్స్ లేదన్నమాట. అది లోపల తిరిగింది, అది సవిసిపోయింది, అది అంటతో పోయింది కాబట్టి ఎవరికి తెలియదు. ఇక ఫలించలేనప్పుడు ఆ హృదయం ఏం చేస్తుందంటే వీటిని బట్టి అనుసరించుద్ది, కానీ అది తన ఆలోచన విధానం నాని మానుకుంటుంది కదా. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల. మనసుతో ఏకీభవిస్తే ఏమైంది? కన్యకను చూశాడు, మనసు ఏమంటుంది? చూడమంటుంది. ఆయన చూడలా నిబంధనను బట్టి. ఎప్పుడైతే తన మనస్సును బట్టి తను అనుసరిస్తాడో వాడు పాపంలో పడిపోతాడు. అందుకనే నిబంధనలు కదా. సారి 39వ కీర్తనలో కూడా దావీదేమంటాడంటే, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటానంటాడు. అది ఒక నిబంధన. మాటల విషయంలో పాపం చేయకుండా అంటే తను వెళ్ళే మార్గాలను జాగ్రత్తగా చూసుకుంటాడంట. అతడు నిబంధన చేసుకున్నాడు. అతడు ఎంత శ్రేష్టమైన నిబంధన కదండి. నిబంధన లేకుండా ఎవడు పరిశుద్ధుడిగా ఉండలేడు. ప్రభు చెప్పాడు కదా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుద్ది. హృదయంలోంచి ఏమొస్తాయి? దురాలోచనలు, దుష్టత్వాలు, రకరకాల పాపాలన్నీ వస్తాయి హృదయంలో నుంచి.
ప్రభు చెప్పాడు, హృదయంలోంచి వచ్చేది మొత్తం అవే వచ్చేది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుద్ది. హృదయంలో దుష్టత్వం ఉంది కదా. కాబట్టి ఒక నిబంధన ప్రభు అంటాడు, అందుకే యథార్థవంతుల్ని బలపరచటానికి యెహోవా కన్నులు లోకమంతా సంచారము చేయుచున్నవి. నీకు నువ్వుగా నాకు నేనుగా నిబంధన చేసుకుంటే మనం పరిశుద్ధంగా జీవించలేము. మన పక్షాన మనల్ని పరిశుద్ధంగా జీవింపజేయటానికి ప్రభు ఉన్నాడు. అందుకనే నీ హృదయాన్ని నువ్వు జయించగలవు. నీకు నువ్వుగా జయించలేవు. ప్రభు కనులు లోకమంతా సంచారం చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు యథార్థంగా జీవించాలా, నువ్వు యథార్థంగా బ్రతకాలా, నువ్వు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలా. నువ్వు నిర్ణయాల్లో నువ్వు సఫలీకృతుడు కావాలంటే ఏం చేయాలా? ప్రభు చూస్తూ ఉంటాడు నీ వైపు. ఆయన పనిదే. పర్వతాలు తత్తరిల్లిన మెట్టలు ఏంటి, యెహోవా నిబంధన నిన్ను విడిచిపోదు, యెహోవా కృప నిన్ను విడిచిపోదు. ఏది ఏమైనా భూమి తల్లకిందులైనా దేవుని యొక్క నిబంధన, ఆయన నిబంధన నెరవేర్చడానికి ఆయన న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన నువ్వు యథార్థంగా బ్రతకాలనుకుంటే ఆయన సహాయం నీకుంటుంది. కానీ నీకు నిబంధన ఏది ఉందా? లేదు. హృదయం ఏం చెబితే అది చేస్తాం. కోపం వస్తే మన అవయవాలన్నిటి మీద పడుద్ది. బూతులు మాట్లాడతాం, క్రోధంగా చూస్తాం, చేతులతో కొడతాం, కాళ్ళతో తన్నుతాం, మన ఇష్టానుసారంగా చేస్తాం మనం. ఎందుకంటే మనకు నిబంధన లేదు. ఒకవేళ మనం దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు కాక. ఎప్పుడైతే నువ్వు నిబంధన కలిగి జీవించావో వాటిని బలపరచడానికి దేవుడు కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంటుంది. ఆయన పనేదే. నువ్వు నిర్దోషంగా జీవించాలనే, నిర్దోషిగా ఉండవాలనే కదా. ఇలా దావీదు అక్కడ చాలా చాలా విషయాలు రాస్తాడు. 39వ కీర్తనలో ఒక నిబంధన చేసుకున్నాడు. పొరపాటున భక్తిహీనుల దగ్గరకు వెళ్ళినప్పుడు నా హృదయంలో మంట పుట్టినంటాడు. విస్తారమైన మాటలో దోషం ఉంటుంది. దావీదు ఎక్కువగా మాట్లాడని కోరుకోవాలా, భక్తిహీనులతో మాట్లాడని కోరుకోలేదు. అలాగని వాళ్ళని అవమానపరచలే, వాళ్ళ దగ్గరకు వెళ్ళలేదు దావీదు. ఆ విధంగా తన మాటలు ఎంత జాగ్రత్త పడ్డాడో. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. మనం ఒకసారి రూతు గ్రంథం చూడండి. రూతు గ్రంథం చూద్దాం మనం. ఒకటో అధ్యాయం 8వ వచనం కాల్చి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ దీనికి ముందు జరిగింది ఏంటంటే, రూతు అలీమెలెకు తన ఇద్దరు కుమారులు మోయాబు దేశం వెళ్ళారు. ఆ మోయాబు దేశంలో వెంట ఇద్దరు కుమారులకు పెళ్లి చేశారు. అయితే ఇద్దరు కుమారులు చనిపోయారు, తన భర్త చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ముడమపోయాళ్ళే, భర్త లేనివాళ్ళు. సరే, ఏం చేసిందంటే ఈ రూతు, మన దేశం వెళ్ళిపోదామమ్మా అన్నప్పుడు సరే అన్నారు వీళ్ళు. జాగ్రత్తగా గమనించండి. సరే వెళదామన్నారు. సరే వీళ్ళు వస్తూ ఉన్నారు. వీళ్ళు మార్గ మధ్యాలకు వచ్చినప్పుడు ఈ రూతు వాళ్ళతో మాట్లాడుతుంది. ఇక్కడ నయోమి, సారీ, కొన్నిసార్లు పొరపాటు జరుగుతూ ఉంటే అది మీకు అర్థమే కదా నేనేం చెప్పినా. మరి ఇంకేంది, నేను రూత్ అన్నా మీరు నయోమి అంటారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ నయోమి, ఈ నయోమి తన చదువుతున్న 8వ వచనం, నయోమి తన ఇద్దరు కోడళ్లను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు
యెహోవా దయచేయునుగాకని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మును పెండ్లి చేసుకున్నట్టుగా ఇంకా కుమారులు నా గర్భమున నుందురా. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని దానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఎంటరి కత్తెల ఇందురా. నా కుమార్తెల అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయన, అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పాను. ఇక్కడ ఏమంటుందంటే, నా కుమార్తెలారా ఎందుకమ్మా మీరు నాతో వస్తారు? దేవుడే నన్ను విడిచిపెట్టాడు కదా, మీరు మీ ఇళ్ళకి వెళ్ళి పెళ్లి చేసుకోండి, మీరు యవనస్తులు కదా, మీరు ఎందుకు వస్తున్నారు? మీరు వెళ్ళండి అమ్మ నా కుమార్తెలారా అని చెప్పి వాళ్ళని ముద్దు పెట్టుకొని ఎంతో ప్రేమతో మాట్లాడుతూ ఉంది. ఈ మాటలు ఎక్కడ మాట్లాడాలా? ఇంటి దగ్గర కదా మాట్లాడేది, ఇంటి దగ్గర అనాలా. వెళదాం అన్నప్పుడు వాళ్ళు వస్తుంటే ఈ మాటలు మాట్లాడాలా. అయితే ఇవి ఎక్కడ మాట్లాడుతుంది? మార్గ మధ్యలో మాట్లాడుతూ ఉంది. ఎందుకు మాట్లాడుతుందంటే, వీళ్ళు ముగ్గురు ప్రయాణమై వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎట్లా నడుస్తున్నారు? ముసలావిడ ఈవిడ ఎట్లా నడుస్తుంది? కుర్రోళ్ళు వాళ్ళు ఎట్లా నడుస్తున్నారు? ఈవిడ కొంత దూరం పోవటం, ఆగటం, వాళ్ళు కలుపుకోవటం, వెళ్ళటం, మళ్ళీ ఆగటం. ఏం అర్థం చేసుకుందంటే వీళ్ళకి రావటం ఇష్టం లేదు అని అర్థమైపోయింది. అంతేనా? అంతే కదా. చెప్తా, వీరికి నాతో రావటం ఇష్టం లేదు అని ఈ మాటలు మాట్లాడుతుందన్నమాట. వాళ్ళకి నాతో రావటం ఇష్టం లేదు కదా అని చెప్పి ఈవిడ ఈ విధంగా మాట్లాడుతుంది. హృదయంలో ఏముంది? వాళ్ళు రారని చెప్పి వాళ్ళ మీద ఒక విధంగా ద్వేషమే ఉందనుకోవాలి మనం. చూడు, వీళ్ళు ఇష్టం లేకుండా వస్తున్నారు, మీరు రామని చెప్పొచ్చు కదా, వీళ్ళు ఎట్లా నడవటం ఎందుకు, ఇంటి దగ్గరే రానంటే పంపించేదానిగా అని మనసులో ఒకటి పెట్టుకొని ఒక విధంగా మాట్లాడుతుంది. ఏమని? నా కుమార్తెలారా మీరు వెళ్ళండి అమ్మ, మీరు యవనస్తులు, మీ ఇంటికి వెళ్ళండి, మీరు పెళ్లి చేసుకోండి, నా మీద మీరు జాలి పడబాకండి అన్నప్పుడు వారు పద్దాలకు వచ్చారు. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొని ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తమ జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవద్దనియు నన్ను బతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడిదను, మరణం తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాకనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానేను. ఈ మాటను బట్టి మనకేం అర్థమవుతుంది? రూతు తనతో వస్తుందని మనసు కుదిరింది, అందుకు మాట్లాడాల. మొదటేమనుకుంది? వీళ్ళు నాతో రావటం ఇష్టం లేదు అనుకుంది. అనుకొని ఏమంటుంది? పోండమ్మ, ఎందుకమ్మా ఇదంతా బలంతా రావటం ఎందుకు, పోండి వెళ్ళిపోండి అని కసురుకుంటూ చెప్పాల. హృదయంలో మటుకు అదే ఉంది, బాధ ఉంది హృదయంలో. వీళ్ళకి రావటం ఇష్టం లేని అర్థం చేసుకుంది అక్కడ. కానీ మాట ఎంత శ్రేష్టంగా మాట్లాడిందో చూడు. ఆ మాట మాట్లాడినప్పుడు ఓర్ప ఏం చేసిందంటే అత్తను ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చింది. అప్పుడు దాకా ఏమనుకుంటుంది? ఈ చూడు ముసలిది, మాకు భర్తలు లేరు కదా, మేమెందుకు అక్కడికి, మేమెందుకు వెళ్ళాలా, మమ్మల్ని పంపించేయచ్చు కదా అనుకుంటుంది. కొంచెం ద్వేషపడతానే ఉంటుంది ఈవిడ మీద, నయోమి మీద. ఆ మృదువైన మాటలు మాట్లాడినప్పుడు ఏమో ఎలుగెత్తి ఏడ్చి అతను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. అదే అట్లా కాకుండా ఇంకొక రకంగా కసురుకొని మాట్లాడింది అనుకో, ఏం చేస్తారు? ఇంకా తీసురుగా వెళ్ళిపోయింది ఓర్ప. మరి రూత్ ఏం చేస్తుంది?
రూతు కూడా వెళ్ళిపోద్దా? పోద్ది, పొమ్మంటుంది కదా, తగాదాడుతుంది. ఎందుకీ నాటకాలు మీకు? వచ్చినట్టే ఉన్నారు, ఇష్టం లేకుండా నడుస్తున్నారు అందనుకో, రూతు కూడా పోద్ది, ఇంక మాట్లాడలేదు. ఆమె ఎప్పుడైతే మృదువైన మాటలు మాట్లాడిందో, ఈ రూతు ఏమంటుంది? మరణము తప్ప నిన్ను నన్ను ఎవరు వేరు ప్రేమ ఇంకొంచెం పెరిగిపోయింది అత్త మీద ఆ మాట్లాడే మాటలకి. ఎంత మంచి నిర్ణయం తీసుకుందో రూతు తన అత్త మాటలకి. అదే దూషించింది అనుకో, వెళ్ళిపోద్దా? మరి ఓర్ప ఏడ్చిద్దా? లేదు. నేను ఎందుకు చెబుతున్నా అంటే, తన నిబంధన మనసులో ఎలా అన్నా ఉన్నాయి, ఎంత ద్వేషం అన్నా ఉన్నాయి, మాట్లాడే విధానం, వాళ్ళ నిబంధనలు లేకపోతే తగదడుద్ది. ఏందమ్మా మీ యాక్టింగు, నడుస్తున్నట్టే ఉండాలి అనుకున్నారు మీరు, వెళ్ళిపోండి అనొచ్చు. అక్కడ జరిగింది ఏంటంటే మరింత ప్రేమ. రూతు మరింతగా హత్తుకుంది ఆ మాటలను బట్టి కదా. ఎంత మంచి నిబంధన! ఇలాంటి నిబంధనలు కుటుంబాల్లో ఉంటే ఎంత బాగుంటుంది. నిజంగా వాళ్ళు ప్రేమించి నా అత్తను చూడాలా, దేవుని బట్టి కానీ లేకపోతే తన మనస్తత్వాన్ని బట్టి కానీ సమాజాన్ని బట్టి కానీ నిర్ణయం తీసుకుంటే వీళ్ళ మాటలు కొన్నిసార్లు తేడా వస్తుంది కదా. ప్రేమ లేని కోడళ్ళు కూడా వీళ్ళు మాట్లాడే మాటలకు ప్రేమ చూపిస్తారు. ప్రేమించాలనుకున్న కోడళ్ళు కూడా వీళ్ళు మాట్లాడే మాటలకు విడిచిపెట్టిపోతారు. ఒక నిబంధన ఎంత శ్రేష్టమైందో కదా. యథార్థవంతుల్ని బలపరచటానికి యెహోవా కన్నులు లోకమంతా సంచరించుచున్నది. నువ్వు ఒక్క నిర్ణయం తీసుకుంటే చాలు, నేను పరిశుద్ధంగా బ్రతకాల, నేను నోటితో పాపం చేయకూడదు, చేతులతో పాపం చేయకూడదు, కళ్ళతో పాపం చేయకూడదు. నువ్వు ఎప్పుడైతే నిబంధన తీసుకుంటావు, నీ హృదయం నువ్వు చెప్పినట్టు విధంగా దేవుడు చేస్తాడు. ఆ హృదయాన్ని నీకు లోబరుస్తాడు దేవుడు. అది ఫలించలేదు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడండి. అందరూ యథార్థంగా జీవించాలని దేవుని వాక్యం. పౌలు గారు అంటాడు, నీ కోసం ప్రాణం పెట్టిన ఆయన నువ్వు అడిగింది ఈడ అంటే, నువ్వు ఎప్పుడైతే ప్రభు అని యథార్థంగా జీవించాలని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన యథార్థంగా జీవించుతాడు. చేయడా? నీ కోసం ప్రాణమే పెట్టాడు కదా. అదే పౌలు గారు అంటాడు, నీ కోసం ప్రాణం పెట్టినప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, నీకు ఆశ ఉన్నప్పుడు నేను పరిశుద్ధంగా జీవించే విధంగా చేయలేడా? నీకు నిబంధన ఏది కదా. నోటికి వచ్చినట్టు మాట్లాడుతావు, సాయంత్రం ప్రార్థన చేస్తావు, నీ చేతులకు కోపం వస్తే ఎగబడి కొడతావు, మాడి ప్రార్థన చేస్తావు. ఇది కాదు నిబంధన. ఇట్లా అయితే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాల. నువ్వు నిర్దోషిగా ఉండాలా, పరిశుద్ధుడిగా ఉండాలా, నువ్వు పరిశుద్ధుల సమూహంలో ఉండాలా. అందుకే యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. అలాంటి దేవుడు మనం కొద్ది సమయం ఆరాధన చేద్దాం.